క్షణక్షణం పోరాటం కణం కణం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజకీయం మాయ, టికెట్టు మిథ్య, కుటుంబం కంటే పార్టీకే అధిక ప్రాధాన్యమిచ్చారు. మంచినీళ్లలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. బ్యానర్లు, కటౌట్లతో స్వాగత తోరణాలు కట్టారు. సభలు, సమావేశాలకు డబ్బులిచ్చి జనాల్ని తోలారు. దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించారు. బాదుడే బాదుడు, ఇదేం కర్మ అంటే సూపర్ హిట్ చేశారు. యువగళం న్యాయం గెలవాలి అంటే పరుగులు తీశారు. పండుగలు, పెళ్లిళ్ళు, ఉత్సవాలకు చందాలు ఇచ్చారు. కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు. ప్రత్యర్థుల నుంచి తిట్లు, దెబ్బలు తిన్నారు. కేసులు పెట్టించుకున్నారు. జైళ్లకు వెళ్లారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. నియోజకవర్గమే దేవాలయం అన్నారు. ఓటరే దేవుడన్నారు. ఇవేవి నాయకుడికి క్వాలిఫికేషన్ కాదంటూ నేడు అధిష్టానం వారిని పక్కన పెట్టేస్తున్నారు. పొత్తుకు పీఠముడిగా అన్నదమ్ముల విభేదాలు. రాజంపేట ఎంపీగా అన్న వద్దంటున్న తమ్ముడు కిషోర్, పోటీ చేయాలంటే తాను చెప్పిన వారికి ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వాలంటున్న కిరణ్. వ్యక్తిగత, పార్టీ గెలుపుతో ఒకరు రాష్ట్ర మంత్రి, మరొకరు కేంద్ర మంత్రి కన్ఫర్మ్. నల్లారి ఫ్యామిలీకి మరో అద్భుత అవకాశం. ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్నికల్లో పార్టీ టికెట్ వస్తుందని పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్లమెంట్ పరిశీలకులు రామ్ గోపాల్ రెడ్డి తదితరులకు ఊడిగం చేశారు. వారు నియోజకవర్గానికి వస్తే కటౌట్లు, బ్యానర్లు, స్వాగత తోరణాలు కట్టారు. సభలు, సమావేశాలు అంటే డబ్బులు ఇచ్చి జనాలను తోలారు. వారికి బిర్యానీ పొట్లాలు ఇచ్చారు. తమ బలం నిరూపించుకోవడానికి బల ప్రదర్శన చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి జైల్లో ఉంటే ఆయన అరెస్ట్ అన్యాయమని 53 రోజుల పాటు దీక్షలు చేశారు. నిరసనలు, ధర్నాలు, రాస్తారోకులతో హోరెత్తించారు. అధినేత బాదుడే బాదుడు అంటే నియోజకవర్గంలోని గల్లీలో కూడా కార్యక్రమాన్ని చేశారు. అధినేత ఇదేం కర్మ అంటే పల్లె పల్లె తిరిగారు. అధినేత రా కదలిరా అంటే లారీలు, బస్సులతో జనాలని తరలించారు. యువనేత యువగళం అంటే జనాన్ని పోగు చేసుకుని పాదయాత్ర చేశారు. వారికి ఉండడానికి వసతి కల్పించారు. భోజనం ఏర్పాటు చేశారు. భువనేశ్వరి న్యాయం గెలవాలి అంటే తమకే అన్యాయం జరిగినట్టు పరుగులు తీశారు. నియోజకవర్గంలో ఏ నాయకునికి కష్టం వచ్చినా ఓదార్చారు. ఆర్థిక సహాయం చేశారు. పెళ్లిళ్లు, చావులు, తద్దినాలకు జనాన్ని వెంటేసుకుని తిరిగారు. పండుగలు, ఉత్సవాలకు చందాలు ఇచ్చారు. అనుచరుల ఆలనా పాలనా చూశారు. ఇంటిని పట్టించుకోకపోయినా ప్రజాసేవలో తరించారు. నియోజకవర్గమే దేవాలయం అన్నారు. ఓటరే దేవుడన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు. ప్రత్యర్థులను అమ్మనా బూతులు తిట్టారు. వారు తిడితే పడ్డారు. పోలీసు కేసులు పెట్టించుకున్నారు. జైళ్లకు వెళ్లారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కనీసం అనుకున్న ఒక్కొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలకు 5 నుండి 10 లక్షల రూపాయలను వ్యయం చేశారు. ఇక సభలు, సమావేశాలు అయితే ఖర్చు ఎక్కడికో పోతుంది. దీనికి తోడు సర్వే బృందాలను తృప్తిపరచడం, విలేకరులు వార్తలు బాగా రావాలని వారికి నజరానాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రయాసలు. డబ్బు లేకుండా అప్పో సొప్పో చేసి ఆడంబరాలు. టికెట్ తనకే వస్తుందని ధీమా. ఎమ్మెల్యేగా చక్రం తిప్పవచ్చన్న భరోసా. నియోజకవర్గంలో తిరుగులేని రాజుగా చలామణి అవుతామన్న ఆశ. కాలం కలిసి వస్తే మంత్రి అవుతామన్న ఆకాంక్ష. ఇలా ఊహల ఊయలలో ఊరేగిన నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, నాయకులకు క్రమంగా రాజకీయం అంటే ఏమిటో బోధపడుతోంది. పొత్తులో భాగంగా కొన్ని సీట్లను త్యాగం చేయాల్సి వచ్చింది. పనితీరు బాగాలేదని అందరికీ ఉద్వాసన చెప్పారు. ఇంకొందరిని సర్వేలో బాగా రాలేదంటూ పక్కన పెట్టారు. కుల సమీకరణాలు అంటూ కొందరిని, డబ్బు లేదని ఇంకొందరిని, గెలిచే సత్తా లేదని కొందరిని పక్కకు నెట్టారు. ఇలా అధినేత ఇష్టానుసారంగా టికెట్లు కేటాయింపు జరుగుతుంటే గుండె చెదిరిపోతోంది. పడిన కష్టం, చేసిన అప్పులు గుర్తుకు వస్తున్నాయి. రాజకీయం అంటే వ్యసనమని, ఇది ఒక మాయా ప్రపంచమని, వైకుంఠ పాళి అని అక్రమంగా అర్థమవుతోంది. అధినేత రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పిలిచి సింపుల్గా నో చెబుతుంటే అధఃపాతాళంలోకి కృంగిపోతున్న అనుభూతి. అంతా చేజారాక ఏమీ చేయలేని నిస్సహాయత. కనీసం పార్టీ వస్తే ఏం చేస్తారో కూడా లభించని భరోసా. వెరసి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామా అన్న నిరాశ, నిస్పృహలో. జిల్లాలో తెలుగుదేశం పార్టీలోనే కాదు, వైసీపీలో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. అవకాశం ఉన్నవాళ్లు పార్టీలు మారుతున్నారు. అవకాశం లేని వాళ్ళు అన్నీ వదిలి సర్వసంగ పరిత్యాగి వలె ఇంటికే పరిమితమవుతున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలువురు టీడీపీ నేతలు ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా, మిగిలేది చింతేనా అన్న దేవదాసు గీతం పాడుకుంటున్నారు. పగవారికి కూడా ఈ పరిస్థితి రాకూడదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా ఇల్లు వాకిలి వదిలి లక్షలకు లక్షలు ఖర్చు చేసి పార్టీకి సేవలు చేసిన నేతలకు టికెట్లు రాలేదు. డబ్బున్న మహారాజులకు టికెట్లు ఇస్తున్నారు. తిరుపతి ఇన్ఛార్జ్ సుగుణమ్మ తన భర్త చనిపోయిన తర్వాత 2015లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యే అయ్యారు. 2019 ఎన్నికల్లో కేవలం 708 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 72 సంవత్సరాల వయసులో కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా ఆమెకు టికెట్ ఇవ్వలేనని చంద్రబాబు చేతులెత్తేశారు. దీంతో ఆమె తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారు. అలాగే పార్టీ ఆవిర్భావం నుంచి సేవలు చేస్తున్న పార్లమెంటు అధ్యక్షుడు జి నరసింహ యాదవ్కు మొండి చేయి ఎదురైంది. టికెట్లు ఆశించి భంగపడిన వారిలో ఊకా విజయ్ కుమార్, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, జేబీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. సత్యవేడు నియోజకవర్గంలో పరిస్థితి అలాగే ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన జేడీ రాజశేఖర్ను తొలగించి హెలెన్ను ఇన్ఛార్జిగా నియమించారు. ఇప్పుడు ఆ ఇద్దరిని కాదని ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఆదిమూలం పేరు పరిశీలిస్తున్నారు. శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి, ఆయన తల్లి బృందమ్మ, భార్య రిషితారెడ్డి ఇల్లిల్లు తిరుగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీవి నాయుడు ఇటీవల పార్టీలో చేరి టికెట్ ఆశిస్తున్నారు. అయితే వీరిని కాదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోలా ఆనంద్ టికెట్ తన్నుకుపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో సంవత్సరాల తరబడి పార్టీకి సేవలు చేసిన రాజేంద్ర, గ్యాస్ రవి, రెడ్డెప్ప తదితరులను కాదని కొత్తగా వచ్చిన డాక్టర్ థామస్కు డబ్బుందని టికెట్ ఇచ్చారు. దీంతో పార్టీని నమ్ముకొని ఉన్న వారికి నిరాశ ఎదురైంది. చిత్తూరులో కాజూరు బాలాజీ, కటారి హేమలత, సీకే బాబు, సిఆర్ రాజన్, చంద్రప్రకాష్లను కాదని గురజాల జగన్మోహన్ నాయుడు డబ్బు చూసి టికెట్ ఇచ్చారు. పుంగనూరు ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి టికెట్ ఇంకా తేల్చలేదు. ఆయనకు ముందు ఇన్ఛార్జిగా ఉన్న రెడ్డిని ఎన్నికలలో పోటీ చేపించి అయ్యాక మూలకు నెట్టారు. కొత్త ఇన్ఛార్జిని పెట్టారు. ఆ ఇన్ఛార్జ్ పోలీసులతో గొడవపడి కేసులు పెట్టించుకుని అజ్ఞాతంలో ఉండి జైలుకు వెళ్లి వచ్చినా టికెట్టు భరోసా లేదు. తంబళ్లపల్లె ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ను పక్కన పెట్టి కొత్తగా పార్టీలోకి వచ్చిన జయచంద్రారెడ్డికి అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు కోట్లు ఖర్చు పెట్టిన యాదవ్ తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారు. మదనపల్లె ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ పూర్తి నిరాశలో ఉన్నారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు బీసీ నేత శ్రీరామ్ చిన్నబాబు కాలికి బలపం కట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా 3 ఏళ్లుగా అనేక కార్యక్రమాలు చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. మరో నేత జయరాం నాయుడు, రాటకొండ వెంకటేష్ లాంటి వారు పార్టీ విధేయులుగా పనిచేశారు. అయితే ఇక్కడ కొత్తగా పార్టీలో చేరిన షాజహాన్ బాషాకు టికెట్ దక్కే అవకాశం ఉందని అంటున్నారు. చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు చంద్రగిరి ఇన్ఛార్జ్ పులివర్తి నానికి టికెట్ వస్తుందో రాదో చెప్పలేని పరిస్థితులు తలెత్తాయి. నాని భార్య సుధారెడ్డి కుమారుడు కూడా రాత్రి పగలు పార్టీకి సేవలు చేస్తున్నారు. అందరూ భయపడే సమయంలో వైసీపీ అగ్ర నాయకులపై నిప్పులు చెరిగిన రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్బి సుధాకర్ రెడ్డి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఆయన తన కుమారుడు ఎన్బి హర్షవర్ధన్ రెడ్డికి టికెట్ వస్తుందన్న నమ్మకంతో ఐఐటి ఉద్యోగానికి రాజీనామా చేయించారు. ఆయన చంద్రగిరి టికెట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా జిల్లాలో ఎన్నో వేదనలు, మరెన్నో ఆవేదనల మధ్య నేతలు కాలం వెళ్లదీస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట పార్లమెంటుకు పోటీ కొత్త సమస్యను తెచ్చిపెడుతోంది. ఆయనను రాజంపేట లోక్సభకు పోటీ పెట్టాలని బీజేపీ నేతలు నిర్ణయించుకున్నారు. పొత్తుల్లో భాగంగా ఆ స్థానం అడుగుతున్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజంపేట బీజేపీకి ఇవ్వకూడదని గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలిసింది. చంద్రబాబు కూడా కిషోర్ కుమార్ మాటకే విలువ ఇస్తున్నట్లు సమాచారం. రాయలసీమ జిల్లాల్లో ముస్లింలు ఎక్కువ. పీలేరు నియోజకవర్గంలో కూడా గణనీయంగా ఉన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ముస్లింలు టీడీపీకి వ్యతిరేకమవుతారని కిషోర్ ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. రాజంపేట పార్లమెంటు పరిధిలో టీడీపీ గెలవాలంటే పార్లమెంటు స్థానాన్ని, అసెంబ్లీ స్థానాలను బీజేపీకి కేటాయించవద్దని కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబును కోరినట్లు సమాచారం. అయితే రాజంపేట ఇవ్వకుంటే పొత్తు ఎందుకు అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అన్నదమ్ముల విభేదాలు టీడీపీ బీజేపీ పొత్తుకే ఇబ్బందిగా మారింది. కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి 1987లో మృతి చెందారు. 1988లో వాయల్పాడు ఉప ఎన్నికల్లో తల్లి నల్లారి సరోజమ్మ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు.
1989 సాధారణ ఎన్నికల్లో కిరణ్ పోటీ చేసి గెలిచారు. 1994లో భారీ తేడాతో ఓటమి చవిచూశారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేశారు. 2004లో ప్రభుత్వ చీఫ్ విప్గా, 2009లో అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికయ్యారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర నాయకత్వ పగ్గాలు చేపట్టిన తర్వాతే రాష్ట్ర మీడియా దృష్టిని ఆకర్షించారు. గత ప్రభుత్వ చీఫ్ విప్గా ఎన్నికై వైఎస్ఆర్కు నోట్లో నాలుకలా మెలిగారు. ప్రధానంగా అప్పటి ఆర్థిక మంత్రి రోసయ్య కుడి భుజమైతే కిరణ్ కుమార్ రెడ్డి ఎడం భుజంగా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి మృతి తర్వాత రోసయ్య, ఆయన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో పీలేరు నియోజకవర్గాలన్నీ చాలా అభివృద్ధి చేశారు. గత ఏడాది బీజేపీలో చేరి ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా ఉన్నారు. రాజంపేట లోక్సభ పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో మంచి పేరు పట్టు ఉంది. ఆయన తొలి నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యతిరేకి. ఈ నేపథ్యంలో ఆయన అయితే వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎదుర్కొంటారని అధిష్టానం భావించింది. అయితే వ్యూహ నిపుణుడు అయిన కిరణ్ తాను పోటీ చేయాలి అంటే కొన్ని నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులను మార్చాలని కండిషన్ పెట్టినట్టు తెలిసింది. ముఖ్యంగా తంబళపల్లె టీడీపీ అభ్యర్థి దాసరపల్లి జయచంద్రారెడ్డి బదులు మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డికి టికెట్టు ఇవ్వాలని సూచించారని తెలిసింది. అలాగే మదనపల్లి టికెట్టు రాటకొండ బాబురెడ్డికి ఇవ్వాలని కోరుతున్నారని సమాచారం. బాబురెడ్డి మాజీ ఎమ్మెల్యే రాటకొండ శోభ భర్త. అలాగే మరో మాజీ ఎమ్మెల్యే సాగర్ రెడ్డి సోదరుడు. పీలేరులో ఆయన తమ్ముడు టీడీపీ జాతీయ కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అందరూ కలిసి గట్టిగా పనిచేస్తేనే గెలుపు సాధ్యమంటున్నారు. తన సూచనలు పాటిస్తేనే తాను పోటీ చేస్తానని చెప్పడంతో టీడీపీ ఆలోచనలో పడింది. కిరణ్ కుమార్ రెడ్డి మాట కాదంటే పొత్తుకు బ్రేక్ పడే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. ఇదిలా ఉండగా రాజంపేట బీజేపీకి ఇస్తే ముస్లింలు అధికంగా ఉన్న పుంగనూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, రాయచోటిలో నష్టపోతామని కొందరు అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి మంచి పేరు ఉన్నందున ముస్లింలు కూడా ఓట్లు వేస్తారని ఒక వర్గం భావిస్తోంది. ఏది ఏమైనా కిరణ్ పోటీ వ్యవహారం సంక్లిష్టంగా మారింది. ఇది అన్నా తమ్ముళ్ల మధ్య చిచ్చు రేపుతోంది. ఇద్దరి మధ్య ఇప్పటికే విభేదాలు ఉన్నాయని తెలిసింది. టీడీపీ బీజేపీ పొత్తు కారణంగా ఈ విభేదాలు మరింత ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాజంపేట బీజేపీకి ఇస్తే గెలుపు కష్టమని కిషోర్ అభిప్రాయం. రాజంపేట పార్లమెంటు ఇవ్వకుంటే పొత్తు అవసరం లేదని బీజేపీ భావన. అన్నదమ్ములు వ్యవహార శైలి పట్ల టీడీపీ బీజేపీ నాయకత్వాలు సతమతమవుతున్నారు. అన్నదమ్ములలో ఎవరి పంతం నెగ్గుతుందో వేచి చూడాలి. క్షణక్షణం పోరాటం, కనంకనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.